హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా రెసిపీ వచ్చైతే అండి ఉల్లిగడ్డ కారం అండి. ఉల్లిగడ్డ కోడిగుడ్డు కారం అండి. ఇది ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను కదండి, అవి గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. అలాగే మనకి సరిపడినంత కారం వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. దీన్ని అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకుందాము. మనం గ్రైండ్ చేసి పట్టుకున్నాం కదండి, ఇది ఎలా ఉందో చూద్దాము. చూసారా, ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలండి. ఉల్లిగడ్డ కరివేపాకు కారం ఉప్పు వేసి పట్టానండి నేనైతే. మనమైతే ఎగ్ కూడా ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇగో ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను నేనైతే. మనకి కారం అనేది కూడా మనం ఘాట్లు పెట్టుకున్న దాంట్లోకి వెళ్తుందండి. మీకు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే లేదు. లేకపోతే ఇలా 2 భాగాలుగా అయినా చేసుకోవచ్చండి ఎగ్గునైతే. నేనైతే ఘాట్లే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాము. మనకైతే ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. పోపు పెట్టుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఇవి కాస్త చిటపటలు ఆడిన తర్వాత ఒక 2 రెమ్మలంత కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. తాలింపు కూడా అయిపోయిందండి. మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పేస్టు, అదైతే ఈ ఆయిల్లో వేసుకుంటున్నానండి. ఈ పోపులో మనము ఇదంతా కూడా ఒక 10-15 నిమిషాలు అయితే పచ్చివాసన పోయేంతసేపు కూడా మనం వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, మనకి 10-15 నిమిషాలు అయితే పడుతుందండి. చూశారు కదండి, మనకి ఉల్లిగడ్డ కారం కూడా కలర్ చేంజ్ అవుతుందండి. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందండి. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుందండి. అలాగే నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ముందే బాయిల్ చేసి పెట్టుకొని ఉంచుకున్న కోడిగుడ్లు అయితే ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నానండి. కారం అనేది మనం ఇందాక ఘాట్లు పెట్టుకున్నాం కదా, చక్కగా అయితే ఈ ఎగ్గుకు అనేది పడుతుంది. ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి కారంలో మనము. ఫైనల్గా అయితే మనకైతే ఉల్లిగడ్డ కారం అయితే అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఫైనలీ మన ఉల్లిగడ్డ కారం అయితే అయిపోయిందండి. ఉల్లిగడ్డ కోడిగుడ్డు కారం అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ అవైలబుల్గా లేనప్పుడు ఒక 2-3 ఉల్లిగడ్డలు తీసుకునండి ఇలా ఉల్లిగడ్డ కారం ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో మనం ఎగ్ వేసుకున్నాం కదా, ఇంకా మరింత టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా ఇష్టంగా ఉంటుందండి. మనకి నోరేమీ బాగలేనప్పుడు ఇలా ఉల్లిగడ్డ కారం చేసుకొని తింటే ఎంతో చాలా బాగుంటుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.